హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బాగున్నారా అందరూ? బాగున్నాను నేను కూడా. భారతి ఛానల్ చూస్తున్నందుకు ఫస్ట్ ధన్యవాదాలు. అందరికి కూడా షాలోమ్ అండి. భారతి ఛానల్ ప్రతిరోజు చూస్తున్న వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు కాబట్టి మనము క్షేమంగా భద్రపరిచి ఉన్నందుకు ఫస్ట్ యేసయ్యకే స్తుతులు చెల్లిద్దాము, ఆయనకే ఘనత మహిమ చెల్లిద్దాము. ఫ్రెండ్స్, ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని యేసయ్య ఇవ్వాలని మనమైతే కోరుకుందాము. ఫ్రెండ్స్, కోరుకునే వాళ్ళు తప్పకుండా దేవుణ్ణి దీవెనలు పొందుకోండి. సరే ఫ్రెండ్స్, వాగ్దానం చదువుతాను, లేట్ అవుతుంది. కన్నీళ్లు విడుచుచు సంతోషగానముతో పంట కోసెదరు. మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్. కన్నీళ్లు విడుచుచు సంతోషగానముతో పంట కోసెదరు. వాగ్దానం అయితే బాగుంది కదా ఫ్రెండ్స్. ఈరోజు మరి దినమంతా కూడా యేసయ్య మనకు తోడుగా ఉండాలని అయితే మనము కోరుకుందాము. దేవుని నమ్మిన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా వాగ్దానాన్ని విశ్వసించి నడుచుకోవాలని అయితే నేను కోరుతున్నా ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్, పెళ్లి రోజులు, ఇంకా మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా దేవుడు దీవించును గాక. గృహాలు కొనుక్కునే వారికి, అమ్మిడి వారికి అందరికీ మరి యేసయ్య మంచి ఫలాలను, మంచి ఈవులను దయచేయాలని అయితే నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. భారతి ఛానల్ నుంచి అయితే కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. దేవుడు మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. దేవుడు ప్రతిరోజు నాకు సాక్షిగా ఉండాలని నేను ఆయనకు సాక్షిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి లేట్ అయినా సరే మీతో దేవుని వాగ్దానం చదివి వినిపించి ఆయన పనిని నేను ఆయన గురించి చేయవలసిన పనిని నేను చేస్తున్నాను. అది నా బాధ్యత కాబట్టి చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈ దినం మరి ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలని, ప్రతి ఇబ్బంది నుంచి ప్రతి బిడ్డలు ఎదిరించే శక్తిని, ధైర్యంను, సాతాను బారి నుంచి తప్పించుకునే బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాలని అయితే మనము కోరుకుందాము ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్. ప్రేయర్ టాపిక్ చెప్పలేదు కదా ఇంకా. ప్రేయర్ టాపిక్ వచ్చేసి మనది ఇప్పుడు తెలంగాణలో ఉంటున్నాను నేనైతే. తెలంగాణ స్టేట్ గురించి, స్టేట్లో ఉన్న అధికారుల గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. అధికారులకు దేవుడు మంచి ఆలాపనలు తీసుకురావాలని, మంచి ఆలోచనలు, ప్రజల పట్ల మేలులు చేయాలనే, మంచి మేలులు చేయాలనే జ్ఞానంను యేసయ్య మన అధికారులకు ఇవ్వాలని అయితే మనం కోరుకుందాము. ఈరోజు మరి వేరే స్టేట్ వాళ్ళు చూస్తూ ఉండొచ్చు. మరి వేరే స్టేట్ వాళ్ళకు కూడా అందరు కూడా స్టేట్లోని ముఖ్యమంత్రి గురించి, ఇతర అధికారుల గురించి కూడా ప్రేయర్ చేయాలని అయితే, వారికి మంచి జ్ఞానం ఇచ్చి యేసయ్య మంచి మేలులు ప్రజలకు, పేదవారికి చేయాలని, అందరికీ మంచి వనరులను కల్పించాలని అయితే కోరుకుందాము. అంటే ఇంగ్లీష్లో చెప్పడం, సడన్గా చెప్పడం అంటే నాకు రావట్లేదు, సారీ ఫ్రెండ్స్. వెతుక్కోవాల్సి వస్తుంది, అందుకనే రావట్లేదు వర్డ్స్. మంచి వనరులు మనం అయితే తెలంగాణలో ఉన్నాను నేనైతే. కాబట్టి మనం సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి, ఆయన కింది స్థాయిలోని వారందరికి కూడా మంచి జ్ఞానాన్ని ఇచ్చి ప్రజలకు మంచి మేలులను జరిగించాలని అయితే మనం ఈరోజు ప్రేయర్ టాపిక్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా అధికారులు, పోలీస్ నుంచి కూడా, ఇంకా అనేక గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి కదా, అన్నిటికీ కూడా మన సొసైటీ, మనం ఉంటున్న సిటీ,
ఉంటున్న టౌన్ మంచిగా డెవలప్ అవ్వడానికి దేవుడు యేసయ్య వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి వారిని వాడుకోవాలని, వారి గృహాలను వారి కుటుంబాలను కూడా యేసయ్య భద్రపరచాలని అయితే మనము కోరుకుందాం ఫ్రెండ్స్. మన దేవుని బిడ్డలుగా మనం కోరుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంత అయినా ఉంది కాబట్టి, ఉంది అని నమ్మేటి వాళ్ళు, ఉంది అని భారం కలిగి ఉన్న వాళ్ళు తప్పకుండా మరి ప్రేయర్ చేస్తారు. నాకు తెలుసు ఫ్రెండ్స్, ప్రతి బిడ్డ కూడా నా వీడియో చూస్తున్న వారితో దేవుడు మాట్లాడాలని అయితే నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. మాట్లాడాలి కాబట్టి, యేసయ్య మాట్లాడాలి కాబట్టి నేను ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నాన్ని యేసయ్య చూస్తున్నాడు కాబట్టి మరి అనేకులతో యేసయ్య నా మాటల ద్వారా ప్రతి ఒక్క బిడ్డకు జీసస్ గురించి తెలుసుకోవాలని అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్. జీసస్ చెప్పిన అనేకులకు మేలు జరగాలనేది అయితే భారము ప్రతి ఒక్కరి పైన ఉండాలని, ఉంచుకోవాలని, ప్రతి బిడ్డకు మేలు జరగాలని కోరుకుందాము. చిన్నలు పెద్దలు అందరికీ చెప్తున్నాను కాబట్టి అందరూ మరి అందరినీ దేవుడు దర్శించాలని అయితే కోరుతున్నాం ఫ్రెండ్స్. సరే అండి, ఈ దినం మనకి యేసయ్య మనకు తోడుగా ఉండును గాక, దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. అందరికీ బాయ్.